కప్ప అది వేసే గంతుల కారణంగా చాలా ఫేమస్. పైగా దానివల్ల ఎవరికీ హాని ఉండదు. అంతేకాదు పర్యావరణానికి కూడా అది మేలే చేస్తుంది. మొత్తంగా చూస్తే కప్పలను చూసి చిన్నపిల్లలు కూడా పెద్దగా భయపడరు. కానీ ఓ కప్పను చూసి మొత్తం ఓ దేశమే భయపడిపోతుంది. ఇక దాని పేరు వినగానే ఆ దేశ ప్రజల వెన్నులో వణుకు పుడుతుంది. అంతేకాదు ఆ కప్పలున్న చోట మిగతా ఏ ఒక్క జీవరాశులు ఉండవు. ఇక దాన్ని తిన్న ఏ పెద్ద జంతువు అయినా పులి కానీ ముసలి కానీ కుక్క చావు చావడం ఖాయం. దీంతో ఆ కప్ప కనిపిస్తే పెద్ద పులి అయినా సింహమైనా పక్క నుంచి నెమ్మదిగా జారుకుంటాయి. అయితే కప్ప ఇంత డేంజర్ ఎలా అయింది? పిడికడంత ఉండే కప్ప అందరినీ ఎలా భయపెడుతుంది? ఇంత వైల్డ్ కప్ప పేరేంటి? ఏ దేశంలో ఉందో తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. కొన్నిసార్లు ప్రకృతి ఇచ్చే గిఫ్ట్ చాలా ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉంటాయి. అదేవిధంగా కొన్ని తప్పిదాలు మనుషులకు భారీ మూల్యాన్ని చెల్లించేలా చేస్తాయి. అయితే ఆస్ట్రేలియా దేశం విషయంలో అదే జరిగింది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్నట్టుగా చెరక పంటను పాడు చేసే పురుగులను నియంత్రించడానికి అమెరికా నుంచి తెచ్చుకున్న కేన్ టోడ్ అనే కప్ప కాస్త ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. చూడ్డానికి పిడికడంత ఉండే ఈ కప్ప ఆ దేశాన్ని అల్లాడిస్తుంది. దీని పేరు చెబితే చాలు ఆస్ట్రేలియాలోని అడవుల్లో వణుకు పుడుతుంది. అక్కడే పర్యావరణానికి ఇది పెద్ద ముప్పుగా మారింది. ఒక్క అడవి అనే కాదు, ఈ పాయిజనస్ కప్ప అడుగుపెట్టిన ప్రతి చోట స్థానిక జీవులు చావు ఓడిలోకి చేరుతున్నాయి. దీని కారణంగా ఆస్ట్రేలియా అడవుల్లోని కొన్ని జంతువుల జనాభా దాదాపు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇక ఈ కప్ప తీరంతా కూడా ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా అన్నట్టుగా ఉంది. అది టార్గెట్ చేసిన జీవరాశులన్నీ దానికి ఆహారంగా మారుతుంటే దాన్ని టార్గెట్ చేసినవి ఎంత పెద్ద జంతువులైనా చావాల్సిందే. దీంతో ముఖ్యంగా ఆస్ట్రేలియాలోని స్థానిక అడవి కుక్కలు, గోవానాస్, రకరకాల పాములు, చివరికి నదుల్లో ఉండే పెద్ద పెద్ద మొసళ్ళు కూడా ఈ కప్పను తినే ప్రయత్నం చేసి ప్రాణాలు పోగొట్టుకున్నాయి. ఇంతగా ఆ కప్పలో ఏముందంటే ఈ చిన్న కప్ప ఇంతలా వినాశనం సృష్టించడానికి కారణం దాని కళ్ళ వెనుక భాగంలో ఉండే బుఫోటాక్సిన్ అనే చాలా శక్తివంతమైన విషం. దీన్ని ఒక గ్రంథి నుంచి విడుదల చేస్తుంది. ఈ బుఫోటాక్సిన్ విషం ఎంతటి పెద్ద జంతువు ప్రాణాలనైనా ఈజీగా తీస్తుంది. దీంతో ఎన్విరాన్మెంటల్ లిటరరీ కౌన్సిల్ చెప్పిన లెక్కల ప్రకారం ఈ విషపూరిత కప్పలు ప్రవేశించిన ప్రాంతాల్లో ఆహారంగా తీసుకునే కొన్ని వేటాడే జంతువులు తమ జనాభాలో ఏకంగా 90% వరకు కోల్పోయాయి. కేన్ టోడ్ శాస్త్రీయ నామం రినెల్లా మరీనా మధ్య దక్షిణ అమెరికా దీని స్వస్థలం. ఈ విషపు కప్ప ఆస్ట్రేలియాకు చేరిన విధానం చాలా విచిత్రంగా ఉంటుంది. 1930లో క్వీన్స్లాండ్ ప్రాంతంలో చెరకు పంటను పాడు చేసే పురుగులను నియంత్రించే ఉద్దేశంతో కేన్ టోడ్ను ఆ దేశంలోకి తీసుకొచ్చారు. కానీ అది అనుకున్న పని చేయలేదు సరికదా, పర్యావరణానికి ఒక కొత్త పెద్ద సమస్యను సృష్టించింది. కేన్ టోడ్స్ తినే విషయంలో అసలు ఏమీ ఆలోచించవు. వాటికి నోటికి దొరికిన ఏ ఆహారాన్నైనా తినేస్తాయి. కీటకాలు, చిన్న జంతువులు, పెంపుడు జంతువుల ఆహారం, చివరికి చెత్తను కూడా ఇవి వదలవు. ఇలా స్థానిక జాతుల ఆహారాన్ని ఇవి తినడంతో తిండి కోసం తీవ్రమైన పోటీ పెరిగింది. దీంతో ఆహారం దొరకక స్థానిక జీవులు చనిపోవడం మొదలైంది. ఇక ఈ మోస్ట్ డేంజరస్ ఫ్రాగ్స్ చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందుతాయి. ఇక ఆడ కేన్ టోడ్ ఒకేసారి 8,000 నుంచి 30,000కు పైగా గుడ్లు పెట్టగలదు. అంతేకాదు ఇది సంవత్సరంలో చాలాసార్లు గుడ్లు పెడుతుంది. దీంతో వాటి సంఖ్య చాలా తక్కువ సమయంలో భారీగా పెరిగిపోతుంది. మరో ముఖ్య విషయం ఏమిటంటే ఆస్ట్రేలియా లేదా అమెరికా వంటి కొత్త ప్రాంతాల్లో ఈ కప్పలను సేఫ్గా తినగలిగే వేటాడే జంతువులు తక్కువగా ఉన్నాయి. ఈ కప్పలు ఎక్కడైనా ఈజీగా జీవించగలుగుతాయి. నగరాల నుంచి పొలాల వరకు ఏ వాతావరణాన్నైనా ఈ కప్పలు తట్టుకోగలవు. ఈ కారణంగా వీటి సంఖ్యను నియంత్రించడం చాలా కష్టమైపోయింది. ఇక కప్పల నుంచి స్థానిక జీవరాశులను కాపాడడానికి శాస్త్రవేత్తలైతే చాలా కష్టాలు పడుతున్నారు. పశ్చిమ ఆస్ట్రేలియాలో మొసళ్లను కాపాడడానికి ఒక ప్రత్యేక పద్ధతిని ఆవిష్కరించారు. కేన్ టోడ్ను తినడం వల్ల ముప్పు ఉంటుందని మొసళ్లకు నేర్పిస్తున్నారు. శాస్త్రవేత్తలు జన్యుపరంగా మార్పులు చేసిన కేన్ టోడ్ పిల్లలను తయారు చేస్తున్నారు. ఇవి పెద్దవి కాకుండానే మిగతా కేన్ టోడ్ గుడ్లను తినేస్తాయి. ఈ తెలివైన పద్ధతి ద్వారా వాటి సంఖ్య పెరగకుండా అడ్డుకోవచ్చని భావిస్తున్నారు. మొత్తానికి ప్రపంచంలోనే అత్యంత హానికరమైన వినాశనం సృష్టించే జీవిగా ఈ కేన్ టోడ్ కప్పలను పేర్కొనడం జరిగింది.